పాతకాలంలో ఎద్దుల సాయంతో గానుగా ఆడించి నువ్వులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, కుసుమను నూనెగా తయారు చేసేవారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో రిఫైండ్ చేసిన ప్లాస్టిక్ కవర్లలో లభించే నూనెలు వచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తినే నూనెలో పోషకాలు తగ్గడంతో ప్రజలు వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. దీంతో మళ్లీ పాత పద్ధతులతో చెక్క గానుగ నూనె అందుబాటులోకి రావడంతో ఆ నూనెలను ఉపయోగించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. పల్లి, నువ్వులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, కుసుమ లాంటి వాటితో సంప్రదాయ పద్ధతి ద్వారా నూనెను తయారు చేయడంతో వాటిని ఎక్కువగా వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. గానుగ నూనెలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తయారు చేస్తారు. అందుకే వాటికి చక్కటి రుచి, సువాసనతో పాటు పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. సహజంగా నూనె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, బయోఫ్లేవనాయిడ్లు మొదలైనవన్నీ గానుగ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గానుగ నూనెల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే పల్లీ నూనె కిలో 180 రూపాయల వరకు ఉంది. మార్కెట్లో పల్లీల ధర 300 రూపాయలుంటే పల్లీ రిఫైన్డ్ ఆయిల్ షాపుల్లో 160 నుంచి 180కి లభిస్తుంది. గానుగ పట్టిన నూనె కేజీ 300కు లభిస్తుంది. గానుగ నూనెను సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. వీటిలో వాడే పరికరాలు రోకలి దుడ్డు, రోలు చెక్కతో చేసినవే కావడంతో నూనె వేడెక్కకుండా పోషకాలు అలాగే ఉంటాయి. 20 కేజీల పల్లీలతో 8 కిలోల స్వచ్ఛమైన ఆయిల్ తయారవుతుంది. దీనికి తోడు మార్కెట్లో దొరికే సాధారణ పల్లీ నూనెను గ్రేడింగ్ చేసిన పల్లీలు కాకుండా అన్ని రకాలు, అన్ని పరిమాణాలతో ఉన్న గింజలను మిల్లింగ్ చేస్తారు. దీంతో పల్లీ నూనె ఎక్కువ వస్తుంది. గానుగ పద్ధతిలో తక్కువ నూనె రావడమే కాకుండా నాణ్యమైన పల్లీలను ఒకే పరిమాణంలో ఉండే గింజలనే వాడాల్సి ఉంటుంది. దీంతో గానుగ నూనె ధర సాధారణ ఆయిల్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రజలు గానుగ నూనె వైపు మొగ్గు చూపడంతో జనవరి 1 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆయిల్ ఫెడ్ సిద్ధమైంది. నాణ్యమైన పల్లీలతో నూనె తీస్తామని ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ వెల్లడించారు. హైదరాబాద్లోని శివరాంపల్లిలో ఉన్న ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్యాకేజీ యూనిట్లో ప్రత్యేకంగా మిషనరీని ఏర్పాటు చేశామని చెప్పారు. విజయ పల్లీ నూనె ధర మార్కెట్లో లీటర్కు 180 రూపాయలుండగా గానుగ పట్టిన పల్లీ నూనె ధర 280గా నిర్ణయించినట్టు తెలిపారు. డిమాండ్ బట్టి వచ్చే రోజుల్లో పెద్ద మొత్తంలో నూనె అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు.